హాయ్ గైస్, మనశ్ శంకర్ వరప్రసాద్ గారు సినిమా చూస్తాను భయ్య. డైరెక్టెడ్ బై అనిల్ రవిపూడి. అనిల్ రవిపూడి గారు దీనికంటే ముందు అన్ని హిట్సే తీశారు భయ్య. సో ఈ సినిమాతో దొరికేస్తాడు అని చెప్పి ఒక డిస్కషన్ జరిగింది. మరి నా ఉద్దేశంలో దొరికేసాడా లేదా అనేది ఈ రివ్యూ ఎండ్ కి చెప్తాను. సో కైండ్లీ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. అండ్ మన బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక ఫ్లాప్ తర్వాత తిరిగి వస్తున్నారు. సో డిడ్ ఈ బౌన్స్ బ్యాక్? ఇస్ బాస్ రియలీ బ్యాక్ ఆర్ నాట్? అది కూడా చూద్దాం. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాది ఒకటే డౌట్ భయ్య, మన రాజా సాబ్ అదే మన ఇళయరాజా గారు మనశంకర్ వరప్రసాద్ టీం మీద కేసు వేస్తారా అని, ఆర్ ఇళయరాజా గారి దగ్గర పర్మిషన్ తీసుకొని సాంగ్ వాడారా అని. ఎందుకంటే ఈ సినిమాలో సుందరి ఈ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ని వాడారు. ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు వాడారు. సో ఇళయరాజా గారు కేసు వేస్తారా లేదా, పర్మిషన్ తీసుకున్నారా అనే థాట్ లో ఉండే భయ్య కొంచెం సేపు. పాజిటివ్స్ ఏంటంటే భయ్య, ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో నవ్వుకున్నాను భయ్య. నేను ఓ పడి నవ్వుకున్నానని చెప్పాను కానీ నవ్వుకున్నాను. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై భీమ్స్ బాగుంది భయ్య. యూసేజ్ ఆఫ్ ఇళయరాజా గారి సుందరి సాంగ్ నాకు బాగా నచ్చింది. వరప్రసాద్ ఇంకా శశిరేఖ మధ్యలో లవ్ స్టోరీ ఉంటుంది భయ్య, చాలా క్యూట్ గా అనిపించింది. ఆ లవ్ స్టోరీ చాలా తక్కువ సేపే ఉంటుంది, బట్ స్క్రీన్ మీద మస్తు అనిపించింది. నాకు ఒక కొత్త రకమైన లవ్ స్టోరీ లాగా అనిపించింది. వాళ్ళ లవ్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడానికి సాగదీయలేదు. అండ్ కొన్ని ప్లేసెస్ లో డైలాగ్స్ బాగున్నాయి భయ్య. 2 సీన్లు ఈ సినిమాలో నాకు గుర్తున్నవి ఏంటంటే, ఒకటి వరప్రసాద్ వాళ్ళ మదర్ శశిరేఖ క్యారెక్టర్ కి చెప్తుంటుంది అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హస్బెండ్. ఏదైనా గొడవ జరిగితే హస్బెండ్ ఇంకా వైఫ్ చూసుకోవాలి కానీ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వకూడదు అని. ఆ కాన్వర్సేషన్ నాకు మస్తు అనిపించింది. వెరీ రిలవెంట్ కాన్వర్సేషన్, ప్రతి కపుల్ చూడాల్సిన సీన్ అది. అండ్ ఇంకో కాన్వర్సేషన్ ఉంది భయ్య, ఒక పార్టీలో ఆడోళ్ళ మధ్యలో ఉంటుంది. వెరీ డిబేటబుల్ కాన్వర్సేషన్ అవబోతుంది అది. ఎస్పెషలీ మెన్ విల్ లవ్ దట్ కాన్వర్సేషన్. ఆడవాళ్ళు సెక్షన్స్ ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, వాటి వల్ల మగాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, దాని గురించి ఉంటుంది ఆ సీన్. చాలా పాయింట్ ఆఫ్ డిస్కషన్ అవుతుంది అనిపిస్తుంది నాకు అది. అండ్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే భయ్య, చిరంజీవి గారు సింగిల్ హ్యాండెడ్లీ నడిపించారు ఈ సినిమాని. కొన్ని డైలాగ్స్ హిందీలో మాట్లాడతారు భయ్య, నచ్చింది నాకు. మంచి ఫన్ జనరేట్ చేశారు. నాకు ఏమనిపించింది అంటే, చిరంజీవి గారు కంప్లీట్లీ సరెండర్ అయిపోయారు భయ్య అనిల్ రవిపూడి గారికి. నేను ఇది చేయను ఇది చేస్తాను అని చెప్పినట్టు లేదు. నా మీద నేనే సెటర్ వేసుకోమంటావా, వేసుకుంటాను. ఒక రిలేటబుల్ నార్మల్ మగాళ్ళ కనిపించమంటావా, కనిపిస్తాను. ఈ డైరెక్టర్ కి సరెండర్ అయిపోవడం ఏదైతే ఉందో, దట్ ఈస్ వాట్ ఐ లైక్. దాని వల్ల ఒక కొత్త చిరంజీవి గారు కనిపించారు భయ్య. అండ్ అనిల్ రవిపూడి గారు కూడా చాలా బాగా వాడుకున్నారు చిరంజీవి గారిని. చిరంజీవి గారు పాత సినిమాలో ఉన్న మేనరిజమ్స్ అండ్ హిస్ట్రానిక్స్ ని బాగా తీసుకొచ్చారు స్క్రీన్ మీద. చాలా నాలెడ్జ్ ఉన్నట్టు తెలుస్తుంది భయ్య అనిల్ రవిపూడి గారికి చిరంజీవి గారి గురించి. నాలెడ్జ్ గురించి అంటే గుర్తొచ్చింది భయ్య, మీకు సినిమా నాలెడ్జ్ ఉంటే మీరు 10,000 గెలుచుకోవచ్చు. దాని గురించి చెప్తాను ఇప్పుడు. చాయ్ షార్ట్స్ యాప్ ఉంది కదా, దాంట్లో ప్రతి నైట్ 9 PM కి ఒక క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. దాని పేరే 9 PM షో. దాంట్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేస్తే మీరు 10,000 రూపీస్ దాకా గెలుచుకోవచ్చు. చాలా మంది గెలుచుకున్నారు భయ్య ఇప్పుడు దాకా. సో మీకు కూడా తెలుగు ఫిల్మ్ నాలెడ్జ్ ఫుల్ 2 ఉందనుకుంటే ఈ క్విజ్ ఆడేయండి. అప్రాక్సిమేట్లీ 10,000 రూపీస్ దాకా గెలుచుకోండి. ఈ క్విజ్ లో పాల్గొనాలంటే మీరు చాయ్ షార్ట్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ సబ్స్క్రిప్షన్ కొనుక్కోవాలి. ఏంటి, క్విజ్ ఆడడానికి సబ్స్క్రిప్షన్ కొనుక్కోవాలనుకుంటున్నారా? నాట్ జస్ట్ ఫర్ ద క్విజ్, బట్ చాయ్ షార్ట్స్ యాప్ లో అద్రిపోయే సిరీస్ లు ఉన్నాయి భయ్య. ఈచ్ ఎపిసోడ్ అండర్ 2 minutes ఉంటుంది చాయ్ షార్ట్స్ యాప్ లో. వాటిలో కొన్ని సిరీస్ పేర్లు ఏంటంటే, బస్తీలో బిలియనియర్, హస్బెండ్ మెటీరియల్, మ్యాడ్ గూడ్స్ పోయింది. ఇంకా చాలా సిరీస్లు ఉన్నాయి. సో ఇంకెందుకు లేట్, చాయ్ షార్ట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్ కొనుక్కోండి, క్విజ్ లో పార్టిసిపేట్ చేయండి, డబ్బులు గెలుచుకోండి, అండ్ బోనస్ గా సిరీస్ చూసేయండి. ఇంకో పాజిటివ్ ఏంటంటే భయ్య, నాకు వెంకటేష్ గారి క్యామియో నచ్చింది. అక్కడిక్కడ ట్వీట్లు చూసాను, వెంకటేష్ గారి క్యామియో ఫోర్స్డ్ గా ఉంది, అంత గొప్పగా లేదు, ఇలాంటి కామెంట్స్ చూసాను. బట్ ఐ లైక్ వెంకటేష్ గారి క్యామియో. కొత్తగా ఉంది. ఏదో మీరు జైలర్ సినిమాలో మోహన్ లాల్ గారి క్యామియో, శివరాజ్ గారి క్యామియో ఆ లెవెల్లో ఉండదు కానీ దిస్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యామియో అనిపించింది. అండ్ ఈ సినిమాలో వెంకటేష్ గారి ఇంకా చిరు గారి ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంటుంది. అక్కడ యానిమేషన్ వాడారు. థ్యాంక్ఫుల్లీ AI ని వాడి ఆ యానిమేషన్ చేయలేదు. మంచిగా అనిపించింది నాకు యానిమేషన్. ఇప్పుడు నెగటివ్స్ ఏంటంటే భయ్య, ఈ సినిమాలో గొప్ప స్టోరీ ఏం లేదు. చాలా వేఫర్ థిన్ స్టోరీ లైన్. సో స్టోరీ ఆస్పెక్ట్ లో వీక్ అనిపించింది భయ్య. అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ కుడ్ హావ్ బీన్ బెటర్. ఇంకా స్లీక్ గా, స్టైలిష్ గా ఉండొచ్చు. అండ్ విలన్ కాన్ఫ్లిక్ట్ గానీ, ట్రాక్ గానీ అంత గ్రేట్ గా లేదు భయ్య. అండ్ ఇఫ్ ఐ కంపేర్ దిస్ మూవీ విత్ ప్రీవియస్ అవుటింగ్ ఆఫ్ అనిల్ రవిపూడి గారు, సంక్రాంతికి వస్తున్నాం మూవీతో కంపేర్ చేస్తే, నాకు సంక్రాంతికి వస్తున్నాం సినిమానే నచ్చింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే, ఇన్ టోటాలిటీ చూస్తే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ నా థాట్స్ ఏంటంటే, దిస్ ఇస్ అ వెరీ హార్మ్లెస్ ఫిల్మ్ భయ్య. హెడ్ ఏక్ తెప్పించే సినిమా కాదు. అండ్ అంత ట్రోల్ మెటీరియల్ కూడా ఏం లేదు దీంట్లో. అనిల్ రవిపూడి దొరికేసాడా అంటే దొరకలేదని చెప్తాను భయ్య. ఈ డిడ్ ఎ డీసెంట్ జాబ్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ బాస్ హిట్ కొట్టాడా అంటే ఇది ఓన్లీ టైమ్ విల్ టెల్, ఇట్స్ టూ ఎర్లీ. బట్ ఐ ఫెల్ట్ మనశ్ శంకర్ వరప్రసాద్ సినిమా ఈజ్ అ డీసెంట్ ఫిల్మ్ భయ్య. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.71 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.